కానీ నాగార్జున గారు లాస్ట్లో మీ అన్ని ప్రోమోలోకి ఎత్తు, మీరు వెళ్ళిపోయే ప్రోమోకి ఎత్తు. అది ఇంకా ఎలా అంటే మీ మీద క్లోజ్ చేశారు. మీరు ఏమైనా చెప్పాలంటారు, మీరు కళ్ళల్లో కొంచెం వాటర్ తిరిగాయి, ఇలా హెయిర్ ఇలా నేనేం చెప్పను సార్ అన్నారు. ఎందుకు అంత రీగ్రేట్? ఇప్పుడు మీది తప్పులేనప్పుడు, మిస్టేక్ లేనప్పుడు, సరే నాగార్జున గారు ఎపిసోడ్లు చూసారు లేదో పక్కన పెడితే, మీరు నెగిటివ్ అయ్యేటే ఆయనకు పోర్ట్రేట్ చేశారేమో, అంటే మీరు పాజిటివ్గా ఉన్నట్టు కూడా ఉంటాయి. నాకు లాస్ట్ సాటర్డే ఎపిసోడ్కి నాకు అర్థమైంది ఏంటంటే, అప్పటి వరకు నేను ఒకటి అనుకున్నా, నాగార్జున సార్ నాకు పోయే ముందు నాకేం చెప్పారంటే, జడ్జ్మెంట్ లాగా ఉంటుంది మీకు వీకెండ్ వస్తే, ఆ వీక్లో మీరు చేసిన తప్పులని నెక్స్ట్ వీక్ కరెక్ట్ చేసుకొని ఉండాలా, నాకు సార్ చెప్పేవి క్లియర్గా వినండి ఇట్లా అని చెప్పారు మాకు ముందు. నేను అదే జడ్జ్మెంట్ ఏమోలే అని చెప్పేసి థర్డ్ వీక్ తప్పుగానే మాట్లాడారు సార్. సరేలే, ఎందుకు మాట్లాడలేకపోయారు నాగార్జున గారితో? మీరు అంత ఛాన్స్ ఇయ్యరు మనవర్ గారు. నేను మొన్న సాటర్డే కూడా నేను అఫెండ్ అయింది అందుకే కదా, చేయెత్తి చాలాసేపు ఇలా పెడితే కూడా ప్రాబ్లమ్ ఆయనకి స్క్రీన్ లో కూడా జూమ్ చేసి కనిపిస్తుంది పెడతారు కావచ్చు. నేను కూర్చొని ఇలా సార్ రేజ్ చేసి నేను మాట్లాడతాను ఎంతసేపు చెప్పినా నన్ను మాట్లాడనీయలేదు ఎవరు. అండ్ మాట్లాడించిన కొద్దిసేపు కూడా దాన్ని కంక్లూడ్ చేయలేదు ప్రాపర్ గా నేను మాట్లాడిన తర్వాత. ఇన్ని జరుగుతాయి మొత్తం. ఇప్పుడు యష్మి చెప్పిందేమో గేమ్ లో ఇట్లా అన్నా అంటేనేమో ఆమెదేమో స్ట్రాటజీ అన్నారు, ఇట్ కుడ్ బి అ స్ట్రాటజీ అని అన్నారు. యష్మి నన్ను ఇట్లా అన్నారు సార్, అదేంటి అబద్ధం బతుకుతున్నావు ఇట్లా ఇవన్నీ మాట్లాడిందని, అవేమో స్ట్రాటజీ అట. మరి నేను మాట్లాడింది స్ట్రాటజీ ఎందుకు కాదు? మరి అది రెచ్చగొట్టడానికి నీకు స్ట్రాటజీ చేసింది అని అంటున్నారు. మరి నేను కూడా రెచ్చగొట్టడానికి చేసినా కావచ్చు కదా, దాన్ని ఎందుకు తీసుకోలేదు అట్లా? నాకు చిన్న డౌట్ సోనియా గారు, అసలు నాగార్జున గారు ఎపిసోడ్ చూస్తారండి ప్రతిరోజు? నేను 100% రాసిస్తా, చూడరు ఆయన. 200% ఆయన చూడరు. ఎవరో బాగా బిగ్ బాస్ టీమ్ ఎవరో పగబట్టారండి పర్సనల్ గా. నాకు తెలిసి ఓన్లీ సోనియా గారు బ్యాడ్ గేమ్ ఆడుతున్నా, ఆయన స్క్రిప్టెడ్ ఏమైనా రాంగ్ ఇచ్చారు ఏమన్నా వీళ్ళు? డెఫినెట్ గా. అండ్ నాగ్ సార్ కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వంది కూడా అందుకనే. ఇప్పుడు థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, 2 వీక్స్ మీరు ఏం చేయాలనుకున్నారో, నాతో ఏం మాట్లాడాలనుకున్నారో అదే మాట్లాడారు. నన్ను ఎక్కడ కూడా నేను చేసిన పాజిటివ్ గానీ మాట్లాడలేదు. అండ్ పాజిటివ్ మాట్లాడకపోయినా నెగిటివ్ మాట్లాడకపోయినా అట్లీస్ట్ నేను చేసినట్టు మాట్లాడితే బాగుండు. ఏదో తీసుకొచ్చి మాట్లాడడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. థర్డ్ వీక్ చిన్నదే కదా అలగడం అని చెప్పేసి అనేది ఇట్స్ ఓకే అని చెప్పేసి కాంటెంట్ కావచ్చు అని లైట్ తీసుకున్నాను. ఫోర్త్ వీక్ వాజ్ సెన్సిటివ్. నేను విమెన్ కి సెన్సిటివ్ ఉంటా డెఫినెట్ గా. కొన్ని ఇష్యూస్ అవి నేను కరెక్ట్ గా నేను కన్వే చేసిన, నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పినా దాన్ని కరెక్ట్ గా కంక్లూడ్ చేయలేదు. అండ్ ఆల్సో నిఖిల్ తరపు నుంచి మాట్లాడుతున్నా అనేది అది రాంగ్ కాన్వర్సేషన్ కి రాంగ్ కన్క్లూజన్ ఇచ్చారు. ఇవి రెండు జరుగుతున్నప్పుడు ఈ వీక్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మీకు, ఈ వీక్ సరే అమ్మా ఇట్లా అంటారు. అండ్ నెక్స్ట్ వీక్ ఏమైతే, నెక్స్ట్ వీక్ అందరు కూడా సార్ ఏదైతే మాట్లాడినరో ఇన్ఫ్లుయెన్స్ అనే నామినేషన్స్ ఇస్తారు నెక్స్ట్ వీక్ కూడా, కమింగ్ వీక్. అండ్ నెక్స్ట్ వీక్ నేను మిమ్మల్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా? ఎవ్రీ వీక్ ఆల్రెడీ ఐఎమ్ గోయింగ్ త్రూ సర్టెన్ ప్రెషర్ అండ్ ఇక్కడ నన్ను ఐసోలేట్ చేసిరు అని నేను ఇక్కడ ఉంటే మీరు వచ్చి నన్ను ఇంకా తొక్కి పెడతా అంటే హూ ద హెల్? లైక్ నేను అక్కడ ఏంది, నేను జడ్జితో కూడా పోరాడి నేను ఏం ప్రూవ్ చేద్దామని ఇక్కడ నేను దేనికోసం? ఎలా తెలుసు సోనియా గారు నాగార్జున గారి ఎపిసోడ్ షోర్ ఎలా తెలుసు? ఎవ్రీ ఎపిసోడ్ కి అర్థమవుతుంది అది మాకు. లైక్ ఇట్లా అంటే మీరు బిగ్ బాస్ కి వెళ్ళక ముందే తెలుసా, వెళ్ళిన తర్వాత తెలుసా? వెళ్ళిన తర్వాత తెలుసు. వెళ్ళక ముందు నాకు చెప్పారు కి నాకు సార్ అంతా చూస్తారు, జడ్జిమెంట్ ఇస్తారు ఇలా అని చెప్పారు. నార్మల్ చెప్తారులే ఏదో ప్రోటోకాల్ ప్రకారం. మరి నాకు వెళ్ళిన తర్వాత నేను షాక్ అయింది. అండ్ సాటర్డే రోజు తెలిసినాక నెక్స్ట్ వీక్ కూడా మీరు అదే చేస్తారు నన్ను. మీరు ఒకటి అనుకున్నారు, నన్ను ఇట్లా పోర్ట్రే చేయాలి అని అనుకున్నారు, అదే పోర్ట్రే చేస్తున్నారు. సో దట్స్ వాట్ లైక్ నేను ఎట్లుందామో అట్లుందాం అనుకుని వచ్చినా నేను. కానీ మీకు నచ్చినట్టు మీరు పోర్ట్రే చేయడానికి, నీకు రైట్ ఇవ్వడానికి నేను రాలేదు. ఆల్రెడీ ఐ డోంట్ నో బయట జరిగేది ఇంకా నాకు తెలియదు ఇంకా. సో ఇది నేను నమ్మిన వాల్యూస్ కానీ వీటిని కూడా మీరు నన్ను రాంగ్ గా చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ డింట్ లైక్. అండ్ సండే నేను రెడీ కాలేదు, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా అందుకే ఇచ్చుకోలేదు. స్టేజ్ మీద కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అది కూడా మీకు ముందు వెనకాల కట్ చేసి. అసలు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే నాకైతే పర్సనల్ గా ఏమనిపించలేదండి. ఎలా అంటే నన్ను ఇంతమంది టార్గెట్ చేశారు, నన్ను పంపించేశారు, ఇంక నేను ఏం అంటే దానికంటే ముందు నేను చాలా మాట్లాడినా తర్వాత మాట్లాడినా అవన్నీ కట్ చేసారు. మీకు ఆ థ్రెడ్ కూడా అర్థం కాదు ఏం చెప్పింది అని అనుకుంటారు మీరు ఇంటే స్టేజ్ మీద. అంటే నేనేమనుకున్నా అంటే అది ఆమె సంస్కారం అనుకున్నా. ఏదో వచ్చేసి మళ్ళీ వాళ్ళ మీద 4 మాటలు చెప్పేసి మీరు పెద్ద అగ్రెసివ్ కూడా ఏం చెప్పలేదు. నేను చెప్పను నేను. అండ్ నాకు సార్ ఈజ్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన వాళ్ళ ముందు నేను రియాక్టివ్ మోడ్ లో మాట్లాడి నేను ఏం చేయాలా? నాకు జరిగింది ఇది, ఇట్స్ ఆల్ అ బిజినెస్ అల్టిమేట్లీ. అది నేను అర్థం చేసుకోవాలి, ఇక బిజినెస్ కదా. వీళ్ళేంది ఇప్పుడు నేను హీరోని చేసి ఇప్పుడు నన్ను ఏమన్నా
చేస్తారా? పెద్ద పెద్ద పాలిటిక్స్ లోనే జరుగుతున్నాయి, పొలిటికల్ లీడర్ దేశాన్ని రూల్ చేసే దాంట్లోనే ఇటువంటి జరుగుతున్నాయి కదా. ఇది ఏమున్నా సరే నేనే తప్పుగా అర్థం చేసుకొని ఇప్పుడు రియాక్టివ్ మోడ్ లో పోయి నాగార్జున గారిని ఏదో అని నేను సాధించేది ఏం లేదాడా అని నాకు అర్థమైపోయింది.